ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో ఇక్కడి రామ మందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, ట్రస్ట్ అధికారుల పర్యవేక్షణలో వారంతా పనిచేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే గర్భాలయంలో మాత్రం సంప్రదాయ మట్టి ప్రమిదలతో కూడిన దీపాలని వెలిగించనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్నంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తన నూతన శాఖను ఇక్కడి రాంపదలోని భవనంలో గత గురువారం ప్రారంభించింది. దానికి రామజన్మభూమి బ్రాంచ్గా పేరు పెట్టింది. ఈ కార్యాలయం గోడపై అమర్చిన భారీ బ్యానర్లో బ్యాంకు పేరుతో పాటు రామమందిరం ఫోటో ఉంచారు. అయోధ్య నగరంలోకి స్వాగతం అంటూ ఇక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మరో బ్యాంక్ పెద్ద హోర్డింగ్ను ఏర్పాటు చేసింది. దానిలో రామమందిరంతో పాటు ధనస్సును పట్టుకున్న రాముడి చిత్రం కూడా ఉంది. ఇక రామమందిరంలో ఫోటో ముద్రించిన విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, క్యాలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లో ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు, ప్రతి చోట రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయాన్ని నిర్మించగా ఈ మహాక్రతువులో ఎందరెందరో భాగస్వాములయ్యారు. వీరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో కూడా కీలక సహకారాన్ని అందించింది. గర్భాలయ స్ట్రక్చరల్ డిజైన్లను, ఆలయ పునాదులను సూర్య తిలక్ సంస్థ రూపొందించింది. ఆలయ నమూనాలను చంద్రకాంత్ సోంపురా రూపొందించారు. ఈయన వంశీయులు 15 తరాలుగా ఆలయ నిర్మాణ నమూనాలను రూపొందించగా వీరి సహకారంతో 100కు పైగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. రామాలయంలో బయటి నుంచి సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించిన బన్సీ పహార్పూర్ పింక్ ఇసుకరాయితో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో 160, మొదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 చొప్పున ఇసుకరాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. గర్భగుడి నిర్మాణానికి అత్యంత మేలిమి రకం మాక్రానా పాలరాతిని వాడారు.